క్రీస్తు శిలువలో నా కోసం మరణించాడు అనే సత్యము తెలియక నలిగిపోతున్న వాళ్ళు ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు. తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు మదన పడుతున్నారు. తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు మరణిస్తారు. తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు నరకానికి వెళ్తారు. సహోదరులు, సహోదరులు, ఎందుకు చెప్పట్లేదు? నువ్వు తెలిసిన సత్యాన్ని ఎందుకు పంచుకోవటం లేదు? రేపటి దినాన, తీర్పు దినాన మీ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందున్న వాళ్ళు, నీతో పాటు కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు, నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి యేసుతో అంటారేమో, ఈ మనిషి ఈరోజు మీ పక్కన పరలోకంలో ఉన్నాడు, కానీ ఈ పరలోకం ఉందని, నరకం ఉందని, క్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకోకపోతే మనిషి నరకానికి వెళ్తాడని తెలిసి కూడా మీ పక్కన కూర్చున్న నిలబడినాను వాళ్ళు, మా పక్కింటి వాడు పక్కనే ఉన్నాడు, ఎప్పుడు నాకు నీ గురించి పరిచయం చేయలా. నిన్ను చూసి నా సహోదరుడా, సహోదరి, నీ పక్కింటి వాడో, ఎదురింటి వాడో, నీతో పాటు ఉద్యోగం చేసినవాడో, చేస్తున్నవాడో, చదువుకుంటున్నవాడో ఈ మాట అననివ్వకండి. ఎందుకురా నాతో పాటు కలిసి ప్రయాణం చేసావు, నాతో పాటు కలిసి ఉద్యోగం చేసావు, నాతో పాటు కలిసి నివసించావు, నాతో పాటు కలిసి తిన్నావు, తాగావు, కానీ ఎప్పుడు నాకు యేసుక్రీస్తు గురించి చెప్పలేదేమిరా? పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఉన్నాడని చెప్పి ఎందుకురా నాకు ఇంత ద్రోహం చేశావు? నేనేం చేశాను రా నీకు అన్యాయం అని నీ స్నేహితుడు ఆ రోజు అడగకుండా, నిన్ను కడగకుండా జాగ్రత్త పడమని మనవి చేస్తున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షకుణ్ణి లోకానికి చూపించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును గూర్చిన రక్షణ సువార్త ప్రతిదినము పంచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది.